కన్నడ ఊటీ న్యూస్ కి స్వాగతం. మండలంగా ప్రకటించాలి. మూడు పంచాయతీలను కలిపి మధ్యగౌరవ మండలంగా ప్రకటించాలి. మధ్యగౌరవ నూతన మండలంగా ప్రకటించాలి. నూతన మండలంగా ప్రకటించాలి. మూడు పంచాయతీలు కలిపి మధ్యగౌరవ మండలంగా ప్రకటించాలి. జిల్లాలి మధ్యగౌరవ మండల సదన సమితి సాధించి తీరుతాం. మండలాన్ని సాధిస్తాం. మండల కేంద్రాన్ని మద్దిగరువును మండలంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మద్దిగరువు మండల సాధన సమితి ప్రతినిధులు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. జి మాడుగుల మండలంలోని మద్దిగరువును మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తే పెదబైలు, జి మాడుగుల, ముంచంగిపుట్టు మండలాలకు చెందిన 13 పంచాయతీలకు చెందిన వారికి అన్ని విధాలా సౌకర్యంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ కు విన్నవించారు. జి మాడుగుల మండలంలోని బీరం, నుర్మతి, బొయితిలి, కిల్లంకోట పంచాయతీలు, లువ్వాసింగి పంచాయతీలలోని కొన్ని గ్రామాలు, అదేవిధంగా పెదబైలు మండలంలోని ఇంజరి, లింగేటి, బొంగారం, గుల్లేలు, గిన్నెలకోట, కుంతుర్ల, జామిగూడ, ముంచంగిపుట్టు మండలంలోని బూసిపుట్టు పంచాయతీల ప్రజలకు మద్దిగరువు మండల కేంద్రంగా అన్ని విధాలా అందుబాటులో ఉంటుందని ఆయా పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు తెలిపారు. మిత్రులందరికీ నా నమస్కారాలు. అలాగే వివిధ పంచాయతీల వచ్చిన పెద్దలు, సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే గ్రామ పెద్దలు వారందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నమస్కారాలు. మరి ఈరోజు నాది జాంగూడ సెగ్మెంట్ ఎంపీటీసీని. దాదాపు నేను పెదబైలుకి వెళ్ళాలంటే 2 రోజులు పడుతుంది. అలాగే జాంగూడ పంచాయతీ నుండి వెళ్ళాలన్నా 80 కిలోమీటర్లు, ఏ పనికి వెళ్ళాలన్నా అది 2 రోజులు కానీ 3 రోజులు పడుతుంది. మాకి మద్దిగరు మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తే మాకు అన్ని అనుకూలంగా, మా పంచాయతీ నుండి 10 నుండి 12 కిలోమీటర్లు ఉంటుంది, దానికి అనుకూలంగా ఉంటుందని మద్దిగరు మండలాన్ని ఏర్పాటు చేస్తే మా గ్రామాలు అయితే ఇది జాంగూడ, గిన్నెలకోట, ఇంజేరి, కిలంకోట, బొయితేలి, అలాగే లువ్వసింగి, అలాగే బీరం, అలాగే నుర్మతి, అలాగే ఇటు లింగేటి, అలాగే గుల్లేలు, అలాగే మరి బొంగరం, ఈ పంచాయతీలకన్నీ కూడా ఆనుకునున్న మద్దిగరు మండలం ఏర్పాటు చేస్తే మాకు అన్ని రకాలుగా ఇటు విద్య రంగానికి, అలాగే వైద్య రంగానికి, అలాగే అన్ని వ్యాపార రీతిలో కూడా మేమన్నీ కూడా అభివృద్ధి చెందుతామని ఈరోజు మరి రాష్ట్ర గవర్నమెంట్ వారికి మేము ఒక మరి గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మొన్న 9వ తారీఖున మేము కూడా ఒక రిప్రజెంట్ ఇచ్చాం. సార్ కూడా చాలా సానుకూలంగా స్పందించి మీకు తప్పకుండా మండలం ఏర్పాటు చేస్తామని మాకు భరోసా ఇచ్చారు. దాన్ని తప్పకుండా మరి ఇచ్చిన మాట నిలబెట్టుకుని మాకు మండలం ఏర్పాటు చేయాలని కోరుకుంటూ మరి గవర్నమెంట్ వారికి తెలియజేస్తున్నాం. అలాగే గ్రామ పంచాయతీ 13 గ్రామ పంచాయతీ నుంచి వచ్చినటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, వివిధ పంచాయతీల నుంచి వచ్చిన పెద్దలకు నా ఉదయపూర్వక నమస్కారాలండి. జీమాడుగుల, పెద్దబైలు, ముంచెంపుట్టు మండలాల్లో ప్రాంతంలో ఉన్నటువంటి మారుమూల గ్రామ పంచాయతీలు సుమారు 13 గ్రామ పంచాయతీల ప్రజలు కోరిక ఒకటే. ఈ యొక్క 13 గ్రామ పంచాయతీలకు సంబంధించి మద్దిగరువు మండల హెడ్ క్వార్టర్గా చేసుకొని ఈ మారుమూల ప్రాంతాలకి డెవలప్ చేసుకోవడానికి బాగుంటుందన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. కావున మరి మొన్న ప్రపంచ ఆదివాసీ దినం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకి కూడా మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గారిని కూడా కలవడానికి ఈ 13 గ్రామ పంచాయతీల ప్రజలందరూ, సర్పంచులు, ప్రజాప్రతినిధులందరూ కలవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మారుమూల ప్రాంతమైన ఈ యొక్క మద్దిగరువు హెడ్ క్వార్టర్ చేసుకొని మద్దిగరువు మండలం చేసుకుంటే ఈ మారుమూల ప్రాంత ప్రజలందరికీ అన్ని సౌకర్యాలు గవర్నమెంట్ చేయడానికి సులభతరంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా జీమాడుగులు ప్రజాప్రతినిధిగా నా యొక్క అభిప్రాయం తెలియపరుస్తా ఉన్నాను గవర్నమెంట్.